స్టాటిక్ ఎప్పుడు ఎగ్జాక్ట్ గా యూజ్ చేయాలని నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే కన్ఫ్యూజన్ అవుతుంది మీకు, అందుకే నేను ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని టచ్ చేయను నేను. ఓకే, యా, మనకు ఇన్హెరిట్ చేసుకునేటప్పుడు సో అలాంటి థింగ్స్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టాటిక్ ఏంటి, నాన్ స్టాటిక్ ఎందుకు అనేసి. ఓకే, ఇప్పటి వరకు అది అలాగే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. సో మనకు మెథడ్స్ అనేది మనకు ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, బట్ ప్రిఫర్ టు యూజ్ అ నాన్ స్టాటిక్ ఓన్లీ, డోంట్ గో విత్ ద స్టాటిక్. ఓకే, సో ఇది జస్ట్ సింపుల్ డెమాన్స్ట్రేషన్ ఫర్ మెథడ్స్. ఇంకా మెథడ్స్ లో చాలానే ఉన్నాయి, రికర్షన్స్ ఉన్నాయి అండ్ రికర్షన్స్ ఉన్నాయి అండ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ మెథడ్స్ అనేది డిజైన్ చేశాను. ఓకే, సో మెథడ్స్ అనేది డిజైన్ చేశాను, ఇక్కడ వర్క్ అవుతుంది ప్రాపర్ గా. రైట్, మెథడ్స్ అనేది డిజైన్ చేశాను, నాకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది. బట్ ఒక్క థింగ్ ని కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ని తీసేసుకుని వచ్చేసి ఇక్కడ పెడుతున్నా, నాకు విజిబిలిటీకి బాగుంటుంది. ఓకే, సో ఇది యాడ్ మెథడ్. ఇది యాడ్ మెథడ్ ని నేను కాల్ చేస్తున్నా, యాడ్ మెథడ్ ని కాల్ చేస్తున్నా, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అయితే పెడుతున్నా. ఓకే, సో టెల్ మీ, వీ హ్యావ్ ఎనీ షోర్ అబౌట్ ఓన్లీ నాకు యూజర్ వచ్చేసి 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు అనేసి? లేదు కదా. సో మైట్ బి దే కెన్ గివ్ 3 ఆర్గ్యుమెంట్స్, రైట్? మైట్ బి హీ కెన్ గివ్ some 4 or 6 or 7 or so n number of arguments. కానీ ఇక్కడ A+B అన్నప్పుడు ఓన్లీ 2 వాల్యూసే కదా మేడం ఇవ్వగలడు యూజర్ అన్నవాడు. అవును, 2 0 ఆర్గ్యుమెంట్ కూడా ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదన్న అడుగుతున్నా. ఉంటాయి కదా. ఇట్ విల్ బి పాసిబుల్, రైట్? సో ఎన్ని డేటా అన్నా ఇచ్చేది పాసిబుల్ మనకు. బట్ నేను రాయాల్సిన కోడ్ ఇలా రాయాలి అనమాట, డిఫరెంట్ టైప్. సో డిఫరెంట్ టైప్ అయితే యాక్సెప్ట్ చేయదు, కానీ డిఫరెంట్ టైప్ కి మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు సేమ్ టైప్ మల్టిపుల్ డేటా ఇస్తున్నా అండ్ ఐ డోంట్ నో, నాకు ఒక్కొక్కసారి 0 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 1 or 2 or 3 ఏదైనా ఆర్గ్యుమెంట్స్ నేను ఇవ్వచ్చు. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఏం యూజ్ చేస్తున్నాం? వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే, వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే మనకు ఫిక్స్ ఇక్కడ వేరియబుల్స్ అనేది ఫిక్స్ ఉండదు అనమాట, మీరు ఎన్నైనా ఇవ్వచ్చు. ఓకే, సో మీరు ఎన్నైనా ఇవ్వచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, టైప్ మెన్షన్ చేయాలి, తర్వాత 3 డాట్స్ చేస్తే మనకు వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ తీసేసుకుంటుంది. ఇక్కడ నాకు ఎర్రర్ అయితే లేదు, ఇక్కడ ఏం ఎర్రర్ అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ దీన్ని మాడిఫై చేస్తున్నా. దీన్ని మాడిఫై చేద్దామా? ఇది ఇలాగే ఉంది. సో దీన్నే మెథడ్ ని ఇంకొకటి క్రియేట్ చేస్తా. ఓకే, సో వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. స్టాటిక్ జస్ట్ వైడ్ పెడుతున్నా, వైడ్ యాడ్, ఇక్కడ ఇంట్ ఏ, బిఫోర్ ఏ ఇచ్చే బదులు 3.a. సో కంపల్సరీ 3 డాట్స్ ఇవ్వాలి, అది సింటాక్స్ అన్నమాట. అలా పెట్టామంటే నాకు దీనికి అర్థం అవుతుంది ఏ డేటా టైప్ అంటే నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాడు అనేసి. ఓకే, బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏ ప్రింట్ చేస్తున్నాను. ఎందుకు ఏ ప్రింట్ చేస్తున్నాను అంటే నాకు తెలీదు ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తున్నాను కదా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తున్నాను ఇక్కడ, రైట్? ఇవన్నీ ఏ డేటా టైప్ తీసుకునిందో నాకు తెలియాలి, ఎలా తీసుకునిందని కూడా తెలియాలి కదా. ఒక్కొక్క తీసేసుకునిందా, మల్టిపుల్ డేటా తీసేసుకునిందా అని నాకు క్లారిటీగా తెలియాల్సి
వస్తున్నాయి. అందుకే నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ నేను రన్ చేస్తున్నాను కోడ్. చూద్దాం ఏంటి వస్తుందని. సో రన్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇక్కడ అరే టైప్ తీసేసుకునింది, రైట్? సో నువ్వు అన్ని వాల్యూస్ ఏమిస్తావు అవన్నీ ఇచ్చేసాయి, నేను అరే టైప్ లో తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం పర్ఫామ్ చేయాలి, అడిషన్ చేయాలి. సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ అడిషన్ చేయడానికి, ఇక్కడ అరే అరే నంబర్స్ ని అడిషన్ చేయడానికి, సో దీన్నే యూజ్ చేస్తున్నాను. ఏం చేస్తాం ప్రీవియస్లీ, సో అడిషన్ చేసాం. ఇక్కడ నాకు అరే వస్తుంది, ఒక్కొక్క ఎలిమెంట్ తీసేసుకుని అడిషన్ చేసేసి ఇస్తున్నాం. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం అదే పెడుతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ ఏ వాల్యూ, ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, టెంపరరీ వేరియబుల్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. అండ్ ఫర్ ఇక్కడ ఒక్కొక్క వాల్యూ తీసుకుంటున్నా, ఏ వాల్యూ. ఓకే, ఏ బాక్స్ నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటున్నా. ఆ ఒక్కొక్క వాల్యూని తీసేసుకుని చేసేసి అండ్ అగైన్ ఆ టెంపరరీ బాక్స్ లోనే స్టోర్ చేసి పెడుతున్నా. అట్ లాస్ట్ కి నేనేం చేస్తున్నా, టెంప్ ని ప్రింట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మీరు ఏ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా ఇట్ విల్ బి వర్క్. ఓకే, 0 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా కూడా మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ మనం ఇంటి ఏకి మాత్రమే రాసాం మేడం, ఇంటి బీకి కూడా రాయాల్సి ఉంటుంది మేడం. బీకి ఎందుకు మనకు ఇక్కడ చెప్పండి. ఏ ప్లస్ బి చేస్తున్నాం కదా. ఏ ప్లస్ బి చేయడం లేదు ఇక్కడ, ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ కాదు, మనకు ఎన్నైనా ఇవ్వండి. అంటే 12 ప్లస్ 23 12 అండ్ 12 ప్లస్ 23 ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ జి, ఇక్కడ ఏ కూడా లేదు, ఏబిసి. ఓకే, సో అలా మనకు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నా ఇవ్వండి, ఇది తీసుకుంటది అనమాట. ఏ ఫామ్ లో నేను 3 డాట్స్ ఇచ్చానంటే అదే ఫామ్ లో తీసేసుకుంటది. ఓకే, సేమ్ మేడం ఒక స్ట్రింగ్ తో చెప్పరా ఏదైనా ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తోనా, వెయిట్. ఓకే, సో ఇది క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు ఫైన్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, నేను స్ట్రింగ్ తోనా, ఓకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కాల్ చేసి ఇక్కడ హెలో మెసేజ్ పెడుతున్నాను, అవునా. సో అలాగే ఇంకొక మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నా, సంథింగ్ హాయ్ మెసేజ్. సో అలాగే ఇంకొక మెసేజ్ సంథింగ్ హౌ. సో అలాగే ఓకే ఆర్ యు. ఓకే, లైక్ దట్ ఏంటి అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, మల్టిపుల్ స్ట్రింగ్స్ తో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ మెసేజెస్ అనేది ఇట్స్ నాట్ డిపెండ్, రైట్? ఇక్కడ నేను ఒక మెసేజ్ అయితే డిజైన్ చేస్తున్నా, ఎన్నైనా ఇన్పుట్స్ ఇవ్వని. ఓకే, అంటే ఇక్కడ మెసేజ్ అనేది ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది నేను ఎవ్రీ టైం కాల్ చేయాలి. నాకు ఇక్కడ ఒక 10 మెసేజెస్ ఉన్నాయి. సో 10 మెసేజెస్ ఉంటే నేను ఏం చేయాలి, అగైన్ 10 మెసేజెస్ సంథింగ్ హలో హౌ ఆర్ యు అని రాసేయాలి. మళ్ళీ అగైన్ ఇంకొక మెసేజ్ కి అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కాల్ చేసి ఇంకొక మెసేజ్ ఇవ్వాలి. ఓకే, సో హౌ ఆర్ యు. సో ఇలా నేను 100 మెసేజెస్ ఉంటే 100 టైమ్స్ ఇలా నేను కాల్ చేయాలి. ఓకే, ఇలా కాకోకుండా నేను ఒక మెథడ్ అయితే డిజైన్ చేస్తాను. ఇట్ క్యాన్ బి టేక్ ఎనీ మెసేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒకే మెసేజ్ తీసుకుంటుంది, ఇస్ ఇట్ క్లియర్? సో బట్ ఒక్కొక్క మెసేజ్ తీసుకుంటుంది, అది కూడా నాకు నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వడం లేదు ఇప్పుడు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నాను, ఒక మెథడ్ ని యూస్ చేస్తున్నాను, ప్రింట్ మెథడ్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ టైప్ తీసుకుంటాను.
is string colon message. ఓకే, స్ట్రింగ్ కోలన్ డాట్స్ మెసేజ్. ఇదేం చేస్తున్నా అంటే అన్ని మెసేజెస్ తీసుకుంటున్నాం. అన్ని మెసేజెస్ మీరు ఒకటి ఇచ్చారా, 2 ఇచ్చారా, 3 ఇచ్చారా, అన్ని తీసేసుకుని 1 by 1 ప్రింట్ చేసుకుంటూ చేస్తుంది అనమాట. సో అలా చేయడానికి నేను ఫర్ ఈచ్ కి ఇస్తున్నా. ఒక్కొక్క మెసేజ్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఒక్క మెసేజ్ తీసేసుకుని అండ్ ఈ మెసేజ్ బాక్స్ లో కంప్లీట్ ఉండే మెసేజ్ ని ఒక్కొక్కటి తీసేసుకుని నేను ప్రింట్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా నేను ప్రింట్ అనేది కాల్ చేస్తున్నా. ఇక్కడ నేను హలో హౌ ఆర్ యూ, ఓకే, ఒక టైప్ మెసేజ్, ఐ am ఫ్రమ్ జావా, హౌ ఆర్ యూ, పైథాన్. ఓకే, సో 3 మెసేజెస్. ఇదే నేను ప్రింట్ కి యూజ్ చేయాలంటే system.out.println hello how are you java, I am from java, how are you python అనేసి ఇవ్వాలి 3 times. బట్ ఇక్కడ చూడండి మనకు 3 వాల్యూస్ 3 ప్రింట్ స్టేట్మెంట్ తీసేసుకున్నాను. క్లియర్? ఇట్స్ మనము ఒక్కొక్కసారి ఏ మెసేజ్, ఒక్కొక్కసారి 2 మెసేజెస్ 3 మెసేజెస్ లేదంటే 0 మెసేజెస్. నేను మెసేజే ఇవ్వను. అలాంటప్పుడు కూడా ఇట్స్ నాట్ గోయింగ్ ప్రింట్ ఎనీథింగ్. కమెంట్ చేయలేదు. సో మెసేజెస్ ఇచ్చినా కూడా తీసుకుంటది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యూజర్, రైట్? ఎన్ని మెసేజెస్ అన్నా ఇవ్వచ్చు. సో అలాంటప్పుడు నాకు ఈ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సేమ్ బూలియన్ మేడం. బూలియన్ కి ట్రూ ఆర్ ఫాల్స్ 2 థింగ్స్ కదా ఉండేది. కానీ బూలియన్ అని ఇవ్వాలి. బూలియన్ 3 డాట్స్ తర్వాత వేరియబుల్ నేమ్ ఇస్తాను. ఫర్ బూలియన్ ఐ వేరియబుల్ నేమ్ system.out.println అంతే. అవును, ఎగ్జాక్ట్లీ. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి దానికి మోస్ట్లీ యూజ్ చేయం. సో ఎక్కువగా ఇది స్ట్రింగ్కి లేదంటే ఇంటీజర్కి ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. ఇవి అయితే యాక్చువల్లీ మనం ఆటోమేషన్ లో అసలు యూజ్ చేయం ఇది. ఓకే, ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఆటోమేషన్ లో అస్సలు యూజ్ చేయము. బట్ డెవలపింగ్ రిలేటెడ్ మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్. ఓకే, అలాంటప్పుడు కావాల్సి ఉంటుంది. ఓకే, ఓకే, సో ఫైన్. టుడే ఐఎమ్ స్టాపింగ్ హియర్. టుమారో నేను రికర్షన్స్ కి వెళ్తాను. ఓకే, యా. సో ఎనీ డౌట్స్ స్టిల్ దిస్? లేదు మేడం, మరొకసారి చూడండి. ఓకే, సో చూడండి అండ్ సో టెల్ మీ అది ఎలా ఉంటుంది ప్రాసెస్. నాకైతే అస్సలు తెలీదు. ఇంటర్వ్యూ బాగా చాలా టఫ్ గానే ఉంటుందా? లేదు మేడం, నార్మల్గానే ఉంటుంది. దాని గురించి మీకు కంప్లీట్ అప్డేట్ ఇస్తాను మళ్ళీ ఒకసారి అడిగి ఎలా ఉంటుంది ఏంటని. ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని నేను చెయ్యండి, లేదా పక్కన ఎవరున్నా సరే కానీ ChatGPT ఓపెన్ చేసినా పర్వాలేదు. ఓకే, సో వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బట్ సెలెక్ట్ అయిపోయామనుకుంటే ఇంకా మరి ఎటువంటి ఇది ఉండదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ బీజీ అని కానివ్వండి ఇవి ఏమి ఉండదు. తర్వాత పే స్లిప్ కూడా మన పేరు మీద ఉండదు, ఏమి ఉండదు. జస్ట్ మనం డైలీ అది 6:30 అంటే 6:30 to 3 వరకు ఇలా ఉంటుంది అంతే. సో కంటిన్యూస్గా వర్క్లో అలా ఉండాలనే లేదు. కాల్స్ మనం అటెండ్ అయ్యి అంటే ఉంటాయి కదా డైలీ కాల్స్, స్టాండప్ కాల్స్ అన్నీ కూడా అవి అటెండ్ అవ్వడం అంతే. ఆ తర్వాత ఏదైనా వర్క్ అసైన్ అయితే, టికెట్స్ అవి అసైన్ అయితే అది మనం ఫాస్ట్గా తేల్చేసుకొని మనం రెస్ట్ తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. అట్లేం లేదు ఇప్పుడే చేయాలని. సో అందరం ఒక దగ్గర ఉంటాం కాబట్టి కలిసి కూడా చేయొచ్చు. వర్క్ ఎక్కువ ఏమి ఉండదు. తర్వాత అవర్లీ బేస్డ్ కాబట్టి ఎన్ని అవర్స్ చేస్తే అన్ని అవర్స్, సాటర్డే సండే ఉండదు. సో దాంట్లో అది మన పేరు మీద ఉండదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది, వాళ్ళది మనం చేస్తాం. నేను చెప్తాను ఈరోజు మీకు వాళ్ళతో మాట్లాడి, మోస్ట్లీ వాళ్ళ పేరు మీదే చేయాల్సి ఉంటుంది. CV కూడా సేమ్ ఇదే పెట్టి మీకు నేను చెప్తాను ఆఫ్టర్ వాళ్ళతో మాట్లాడి. సరే శివ, నువ్వు నాకు అప్డేట్ చెయ్యి. సో బేస్డ్ ఆన్ దట్ నేను కూడా ఏదైనా ప్రిపేర్ అవ్వదు ఉంటే ప్రిపేర్ అవుతాను. సరే మేడం, సరే, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. లేదు మేడం.